ప్రభువు నామమున ఈ మంగళవారపు ఉదయకాలమున నా తోటి దైవ సేవకులకును సంఘములకును మా ఆత్మీయ సహోదర సహోదరీలకు మా ఆత్మీయ బిడ్డలకు నా శుభములు వందనాలు తెలియచేస్తున్నాను. దేవాది దేవుడు యేసుక్రీస్తు నామములో ఈ దినము ప్రార్థనతో మీరు ప్రారంభించిన దానిని నెరవేర్చును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ఈ దినమును ఈ ఉదయకాల ప్రార్థనతో ప్రారంభిస్తాము. ప్రార్థన చేసిన తర్వాత అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు మొదటి ఉత్తరము రాసినప్పుడు ఆ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో 10వ వచనంలో నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయి ఉన్నాను అంటాడు. దేవుని కృప. సో పౌలు గారు కృప అనే పదం వాడినప్పుడు దేవుని కృప చేసే కార్యాలేంటో కొన్ని చూద్దాము. ఆ కృప లేకపోతే మనకు భూమి మీద మనుగడ లేదు, భూమి మీద మన జీవితాలు ఆశీర్వాదకరము కావు. కనుక ఆ కృపను గురించి కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. దానికి ముందుగా ప్రార్థన చేద్దాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా పరమ తండ్రి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన దేవా, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము రాజా. గడచిన దినమంతయు రాత్రంతయు కాపాడి మంచి నిద్రను ప్రసాదించి ప్రమాదముల నుంచి దొంగల బారి నుండి కాపాడి మరి ఒక దినము అనగా మంగళవారపు దినమును మాకిచ్చినందుకై స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ దినము మాకెందుకు ఇచ్చారు? అందుకొరకు మమ్మను వాడుకొనమని యేసునామమున వేడుకుంటూ ఉన్నాం. మహిమ కలిగిన మా తండ్రి, ఈ సమయమును ఈ దినమును చూడక ఎందరో ఈ లోకాన్ని విడిచి ఉండవచ్చు. వారితో మమ్మను పోల్చుకుంటే మేము ఏ పాటి వారము తండ్రి? అలాంటి మమ్ములను నాయన మీరు జ్ఞాపకం చేసుకొని నాయన మాకిచ్చిన మీ భద్రతకై స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. భద్రతను బట్టి నాయన మీరు మా పైన చూపుతున్న ప్రేమను బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. మహిమ కలిగిన మా తండ్రి, మేము మీ యొద్ద నుండి తొలగిపోకుండా మీరు మమ్మును బ్రతికించి నాయన మీ నామమును మహిమపరిచే విధముగా మమ్మను జ్ఞాపకం చేసుకున్నందుకు స్తోత్రాలు. సజీవులే కదా మిమ్మను స్తుతించున్నది, మృతులలో మీకు స్తుతులు లేవు అని మీరు సెలవిచ్చినట్లుగా సజీవులముగా మేమున్నామంటే ఇది కేవలము మీ కృపనే. అందును బట్టి మీకు స్తోత్రాలు నాయన. మీ దాసునిగా నన్ను పరిచర్యకు పిలిచిన నాట నుండి నేటి వరకు ప్రార్థించినప్పుడు ఎవరి కొరకు ప్రార్థిస్తామో వారి జీవితాల్లో కార్యాలు చేశారు. ఆలస్యమైన అద్భుతమైన కార్యాలు చేశారు. వివాహ విషయంలో, సంతాన విషయంలో, ఉద్యోగ విషయంలో, ఆర్థిక విషయంలో, ఆరోగ్య విషయంలో సహాయం చేస్తూ వచ్చారు. అందును బట్టి మీకు వందనాలు. మా విశ్వాస నిరీక్షణ మీ మహిమార్థమై మాకు అనుగ్రహించారు. మీకు వందనాలు. విదేశాలలో ఉన్న మా ఆత్మీయ బిడ్డలు నాయన వారి అవసరతలేంటో వారి అక్కరలేంటో మీకు తెలుసు. ఆ ప్రాంతములో అక్కడ వాతావరణము వారికి అనుకూలంగా మార్చుచున్నందుకు కూడా స్తుతులు చెల్లిస్తుంటున్నాను. మరి దయగలిగిన మా తండ్రి క్యూటమ్మను బట్టి మరి బన్నాను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. బిడ్డలను దీవించండి. వారికి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులను మరి కిరణ్ సుధా సార్ వారిని బట్టి కూడా వందనాలు. బిడ్డలను కూడా ఆశీర్వదించి దీవించారు. హైదరాబాద్లో మంచి నాయన వసతి కలిగినటువంటి నూతన గృహాన్ని కూడా మీరు ఇచ్చినందుకై స్తోత్రాలు. దీవించారు నాయన. వారిని మాత్రమే కాదు మరి బన్నాను బట్టి వందనాలు. దయగలిగిన మా తండ్రి మరి షైనమ్మ జాషువాను బట్టి మరి మీకు స్తుతులు చెల్లిస్తుంటున్నాను. వారి జీవితంలో వారికి కొరతగా ఉన్న దానిని యేసు నామములో కొలతలేని దీవెనలు అనుగ్రహించుదురుగాక. సంతానాభివృద్ధి కలుగును గాక. సౌమ్యమును బట్టి మోజస్సును బట్టి వారికి ఇచ్చిన బిడ్డలను బట్టి వందనాలు. దీవించినందుకై స్తోత్రాలు. ఆశీర్వదించండి. లండన్లో వారున్న ప్రాంతంలో వారికి ఎలాంటి ఆటంకాలు లేకుండా అన్నీ సమకూర్చుచున్నందుకై స్తోత్రాలు. మహిమ కలిగిన మా తండ్రి మరి లీనిమ్మ జాషువాను బట్టి వందనాలు. వారికి ఇచ్చిన కుమారుడిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దీవించి ఆశీర్వదించారు. ఇంకా బలపరచండి. అంత మాత్రమే కాకుండా జీని వివాహ విషయం కొరకు ప్రార్థిస్తున్నాము. ఆ బిడ్డ కొరకై ఎక్కడ వరుణ్ణి సిద్ధపరిచారో మార్గము సరళము చేయబడును గాక. కార్యములు జరిగించి మహిమను పొందుకొనమని ప్రార్థిస్తుంటున్నాము. అంతేకాకుండా మరి ఝాన్సీ ఆంటీని బట్టి మరి వారి కుమారుడి కోడలు వారి కుమార్తె నాయన
మరి విదేశాలలో యూకేలో ఉంది. ఆ బిడ్డను కూడా దీవించి తన భర్తను ఆశీర్వదించి సంతానాభివృద్ధిని కలగచేసి మీరు మహిమను పొందుకొనమని కోరుకుంటున్నాము. మా తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి బిడ్డలను, మా ఆత్మీయులందరినీ దీవించండి. ముఖ్యంగా నాయన మరి నా యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రార్థనలు కోరుతూ ప్రార్థించమని కోరుతున్నటువంటి వారికి నాయన మీరు సహాయము చేయమని మీ నాయన జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీకే స్తుతి స్తోత్రాలు. దయగలిగిన మా దేవుడవు నాయన, కార్యకారివి నీవు నాయన. మీ సేవకుల జీవితాల్లో, నా తోటి దైవ సేవకుల జీవితాల్లో మీరు చేస్తున్న కార్యాలు విని ఎంతో సంతోషపడుతున్నాం. గెస్తమనే వాట్సాప్ కాన్ఫరెన్స్ను మీరు ఆశీర్వదిస్తున్నందుకై స్తోత్రాలు. దీన్ని నడిపిస్తున్నటువంటి మరి ప్రకాశన్న గారిని బట్టి వందనాలు. ఆశీర్వదించి తన కుటుంబాన్ని దీవించండి. మా సహవాసాలనైనా టీబీసీసీ సహవాసాన్ని, యూసీసీఏ సహవాసాన్ని, ట్విన్ సిటీ సహవాసాన్ని, నాగోల్ డివిజన్ సహవాసాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని కోరుకుంటున్నాం తండ్రి. మాకు అప్పగించిన ఈ పరిచర్యలో ప్రతికూల పరిస్థితులన్నీ యేసు నామములో అనుకూలముగా మార్చబడునుగాక. కార్యములు జరిగించండి. మా దేశమును రక్షించండి. మా దేశమునకు నైనా శత్రువులు ఎవరైతే ఉన్నారో ఆ శత్రువులను కూడా మీరు మార్చమని కోరుకుంటున్నాను. మా భారతదేశానికి పాకిస్తాన్కి మధ్యలో జరుగుతున్న యుద్ధములోనైనా కొంతమంది జవాన్లు చనిపోయారు. ఆ జవాన్ల కుటుంబాలకు ఆదరణ, ఓదార్పును దయచేయండి. మా దేశమును కాపాడండి, రక్షించండి, స్వస్థపరచండి. నాయకులను రక్షించండి నాయన. ప్రజల పక్షమున ఏదైతే వాగ్దానాలు చేశారో నెరవేర్చుటకు అట్టి మనసును దయచేయమని కోరుకుంటున్నాను తండ్రి. మీకే స్తుతి స్తోత్రాలు. అంగవైకల్యము కలిగిన బిడ్డలను నాయన ఆదరించే వారిని లేవనెత్తండి. అనాథలను, విధవరాండ్లను, వృద్ధులను, తల్లిదండ్రులు ఉండి కూడా, కుమారులు కుమార్తెలు ఉండి కూడా వృద్ధులు అనాథలైనటువంటి వారు ఉన్నారు. అట్టి వారిని కూడా దయతో జ్ఞాపకం చేసుకోనమని ప్రార్థన చేస్తుంటున్నాను తండ్రి. నీకే స్తుతి స్తోత్రాలు. నా తండ్రిని, తల్లిని బట్టి వందనాలు. నా చెల్లెండ్లను బట్టి, వారి భర్తలను, పిల్లలను బట్టి వందనాలు. మా రక్త సంబంధికులను బట్టి, నాకు ఇచ్చిన బిడ్డలను బట్టి వందనాలు. మా కొరకు ప్రార్థిస్తూ మమ్మను పరిచర్యలో ప్రోత్సహిస్తున్నటువంటి బిడ్డలందరిని బట్టి మీకే స్తోత్రాలు నాయన. మహిమ కలిగిన మా తండ్రి. మరి ఈరోజు ప్రభు మరి ఫ్రూటీ తన భర్త నాయన మొదటి యానివర్సరీ వారు జరిగించుకోవడానికి మీరు అనుమతించారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్న ఆ కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. వారి అవసరతలు తీర్చమని కూడా ప్రార్థన చేస్తున్నాను. కుటుంబాన్ని ఆశీర్వదించండి. దయగలిగిన మా తండ్రి, మీ దాసుడిగా నన్ను ప్రేమించి ప్రసన్నత పరిచర్యలు నాకు ఇచ్చారు. ఈ ప్రసన్నత పరిచర్యలు మీ ప్రసన్నతను బట్టే, మీ యొక్క దీవెనను బట్టి నడిపించబడుతోంది. దీని కొరకు ప్రార్థిస్తూ ప్రోత్సాహకరంగా ఉన్నటువంటి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని కోరుకుంటున్నాను. మరి దయగలిగిన మా తండ్రి నిష్ణాత్ ఎంబీబీఎస్ ఎగ్జామ్ ఒక్క సబ్జెక్టు వ్రాయబోతున్నాడు. ఆ రాసే సబ్జెక్టు విషయంలో సాయం చేయండి. తన చెల్లిని బట్టి కూడా వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. శ్రేష్ఠను కూడా దీవించి ఆశీర్వదించి తన జీవితంలో నాయన మీరు కార్యములు జరిగించండి. మీకే స్తుతులు చెల్లిస్తూ యవనస్తులను కుడికి అనే ఎడమకైనా తొలగిపోకుండా కాపాడమని, మీ కృపలో భద్రపరచమని, అపవాది ఆలోచనలలో నుండి తప్పించమని కోరుకుంటూ అప్పులలో ఉన్నవారికి అప్పులు తీర్చుకునే మార్గమును మీరు చూపించుదురుగాక. సహాయం చేసి నాయన మీరే మహిమను పొందుకొనమని, ఈ దినమంతయు ప్రయాణాలలో, పనులలో మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని, కుడికైనా ఎడమకైనా తొలగిపోకుండా కృప చూపించుమని క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము మనకెల్లరికీ సదా తోడే ఉండునుగాక. ఆమెన్. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. ప్రభునందు ప్రియమైన వారలారా, పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో 10వ వచనములో, అయినను నేనేమై ఉన్నాను అది దేవుని కృప వలననే అయి ఉన్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు అనే మాట. నిష్ఫలము కాలేదు. ఇది దేవుని కృపయే అంటాడు. నాకు తోడై ఉన్న దేవుని కృప. ఈరోజు మనకు దేవుని కృప తోడై ఉంది. అందును బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అయితే యేసుక్రీస్తు యొక్క కృప, దీనికి గ్రీకు పదము కెరీస్ అని ఉంది. కెరీస్. క్రీస్తు కృపకు గ్రీకులో కెరీస్ అనే పదం వాడబడింది. ప్రభు నందు ప్రియమైనటువంటి వారలారా, దేవుని కృప చేసేటటువంటి కార్యాలు 4 ఉన్నాయి. 1, కృప రక్షణను సమకూరుస్తుంది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. 2,
కృప సహాయం చేస్తుంది. అపోస్తలుల కార్యములు 18:27. 3 కృప సత్యవంతునిగా తీరుస్తుంది, అంటే నీతిమంతునిగా చేస్తుంది. రోమపత్రిక 3:24. ఇక 4 కృప ఎంపిక చేసే సామర్థ్యాన్ని ఇస్తుంది. రోమపత్రిక 11:5 ప్రకారము. కనుక ఇట్టి యేసయ్య కృప మనకును మన బిడ్డలకును ఇప్పుడును ప్రభువు రాకడ పర్యంతము విదేశాలలో ఉన్నటువంటి మా ఆత్మీయులకును సదా తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్. దేవుని కృప మనకు తోడై ఉంది అన్న ఆ విశ్వాసముతో మన నిరీక్షణ కలిగి అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే గొప్ప కార్యములు చేసే దేవునికి మహిమకరముగా జీవించుదుముగాక. ఆమెన్, ఆమెన్.